రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా పలు భవనాలకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశామన్నారు ఏపీ మంత్రి నారాయణ. ఇప్పటికే 5 ఐకానిక్ టవర్లకు సంబంధించి డిజైన్ కాంట్రాక్ట్ నారిమాన్ ఫాస్ట్ కంపెనీ దక్కించుకున్నట్లు తెలిపారు. గతంలోనూ ఇదే సంస్థ పనిచేసిందని 1-2 రోజుల్లో వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వనున్నట్లుగా చెప్పారు. ఇవాళ అమరావతి పనులపై సీఎం సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారని, ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు మంత్రి. ఈ యొక్క ఐకానిక్ టవర్స్ ఏదైతే 5 ఉన్నాయో 5 టవర్లు 5 టవర్లతోటే మన అసెంబ్లీ హైకోర్టు దానికి డిజైన్ అప్పుడు నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ చేశారు లండన్ వాళ్ళు. మన టెండర్లో మళ్ళీ వాళ్ళకే వచ్చింది. యాక్చువల్గా మన టెండర్లో వాళ్ళకే వచ్చింది. దాన్ని యాక్చువల్గా ఈరోజు అథారిటీలో పెట్టి అప్రూవ్ చేసుకున్నాం. అంటే వాళ్ళకి వచ్చిన అంటే ఎవరికి టెండర్ వచ్చినా ఏది చేసినా కానీ అథారిటీలో పెట్టి అప్రూవ్ చేయాలి. అందువల్ల వాళ్ళ అథారిటీలో పెడితే దాన్ని అథారిటీ యాక్సెప్ట్ చేసింది. టెండర్ వాళ్ళకి రేపు ఎల్లుండి ఆర్డర్స్ ఇస్తారు. అంటే డిజైన్కి ఫైనల్ అంటే అంతకుముందు డిజైన్ చేశారు, అది కొద్దిగా ఇన్కంప్లీట్ యాక్చువల్గా. అంటే డిజైన్ చేస్తే ఎగ్జిక్యూషన్ కూడా చేయాలి. వాళ్ళు డిజైన్ చేస్తే ఎగ్జిక్యూషన్ చేయాలి. దానికి మళ్ళీ యాక్చువల్గా పిలిచాం. ఎందుకంటే గత ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేస్తుంది. వాళ్ళు కోర్టుకు పోవటం, కోర్టులో మళ్ళీ వాళ్ళకి 9 crores పే చేయటం కూడా జరిగింది ఆర్బిట్రేషన్లో. అంత గందరగోళం అయిపోయి క్లోజ్ చేశారు. క్లోజ్ చేయకుండా ఉంటే డిఫరెంట్ ఉండేది. క్లోజ్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ రీటెండర్ పిలిచాము. వాళ్ళకే వచ్చింది యాక్చువల్గా. దాన్ని వాళ్ళ అథారిటీ మీటింగ్ అప్రూవ్ చేసింది. అటు రాజధాని విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదన్నారు మంత్రి నారాయణ. గతంలో కేంద్రం కూడా రాజధాని అమరావతిపై స్పష్టత ఇచ్చిందన్నారు. అవసరమైతే గజెట్ తీసుకొస్తామన్నారు మంత్రి. రాజధాని ఇదేనని చెప్పి పార్లమెంట్ ఒకసారి చెప్పింది. ఆల్రెడీ పార్లమెంట్లో రాజధాని అమరావతి అని యాక్చువల్గా చాలా క్లియర్గా లాస్ట్ గవర్నమెంట్ అప్పుడే చెప్పడం జరిగింది. దానికి ఏమన్నా అఫీషియల్గా గజెట్ కావాలంటే తెప్పిస్తాం.